షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. అమరావతిలో ఐకానిక్ టవర్స్ అంటే జిఐడి టవర్, హెచ్ఓడి టవర్స్ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. వీటికి సంబంధించినటువంటి పనుల తీరుని ఆల్రెడీ మనం ఒక వీడియోలో డిస్కస్ చేసాం. ఇప్పుడు అమరావతిలో ఈ ఫౌండేషన్స్కి సంబంధించి ముఖ్యంగా ఈ ఐకానిక్ టవర్స్ ఫౌండేషన్స్ పైన ఏపీసీఆర్డీ ఆఫీషియల్స్ కూడా దృష్టి పెట్టారు. అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ్ ఐఏఎస్ స్పెషల్గా విజిట్ చేశారు. రీజన్ ఏంటంటే అమరావతికి సంబంధించి ఈ ఐకానిక్ టవర్స్ ముఖ్యంగా దాదాపు 5 ఏళ్ల పాటు నీట మునిగి ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే అక్కడ మళ్ళీ నిర్మాణాన్ని ప్రారంభించేటువంటి క్రమంలో 3 సార్లు పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం ఐఐటి మెడ్రాస్ నిపుణుల సహాయంతో, అలానే ఐఐటి హైదరాబాద్ నుంచి ఇతర కన్స్ట్రక్షన్ రంగ నిపుణులతో కూడిన ఒక కమిటీ ద్వారా. సో వాళ్ళు పరీక్షించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ మేరకు నిర్మాణ ప్రణాళికని తీసుకొచ్చారు. సో ఆ నిర్మాణం యథావిధిగా జరుగుతుందా లేదా, దీనికి సంబంధించినటువంటి సమీక్షలే ఆఫీసర్స్ 1-2 సార్లు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం, ముఖ్యంగా మెటీరియల్కి సంబంధించి క్వాలిటీ, ప్లానింగ్ వీటన్నిటిపైన కూడా దృష్టి పెట్టారు. దీంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇక్కడ వేస్తున్నటువంటి ఆ కమిటీ చేసినటువంటి సూచనల మేరకు గ్రౌండ్ మొత్తం కూడా సీపేజ్ ప్రాబ్లం రాకుండా భవిష్యత్తులో ఉండాలంటే, ఎందుకంటే 5 ఏళ్ళు నీళ్ళల్లో నాని ఉండడం, దగ్గరలో నది ఉండడం, చుట్టుపక్కల వాగులు కూడా ఉండడం అనేది ఒక సమస్య అవుతుంది. కాబట్టి దానికోసం కాంక్రీట్ బీమింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని సూచించారు. దాని పనులు ఇప్పుడు వేగంగా జరుగుతున్నాయి. సో ఇక్కడ వాడుతున్నటువంటి మెటీరియల్, వాటి నాణ్యత వీటన్నిటిని కూడా తనిఖీ చేస్తున్నారు. ఇవి గత 2-3 రోజులు అంటే ఒక వారం క్రితం తీసినటువంటి దృశ్యాలను చూస్తే కనుక చుట్టుపక్కల వర్క్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి అనేటువంటి విషయం మనం డిస్కస్ చేసాం. వీటితో పాటు ఇప్పుడు మరొకసారి ఇదంతా కూడా కొత్తగా వేసినటువంటి కాంక్రీట్ స్ట్రక్చర్ అనమాట. సీపేజ్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇది జిఐడి టవర్స్ తర్వాత 1, 2, 3, 4 టవర్స్ ఉన్నాయి కదా, ఆ టవర్స్ దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు. సో వీటిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు అధికారులు స్పెషల్ కేర్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణ పనులను సమీక్షించడంతో పాటు ఈ నెల 10వ తేదీన మరొకసారి రాఫ్ట్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి వర్క్స్ మొదలు పెట్టబోతున్నారు. రెట్రో ఫిట్టింగ్ అంటారు. మొత్తం ఒక నెట్వర్క్ లాగా ఐరన్ ఫ్రేమ్ వేసి ఒకేసారి ఈ ఏరియా మొత్తానికి కూడా కాంక్రీట్తో ఫిల్ చేస్తారనమాట. సో అది చేసేటువంటి క్రమంలో ప్రస్తుతం ఇప్పటివరకు జరిగినటువంటి పనులు, వాడిన మెటీరియల్ నాణ్యత, గతంలో ఉన్నటువంటి పనులతో దీన్ని మ్యాచ్ చేసేటువంటి క్రమంలో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వీటన్నిటిని పరిశీలించడానికి మరొకసారి ఐఐటి మెడ్రాస్ నిపుణుల బృందం రాబోతుంది. ఈ నెల 10వ తారీఖున బహుశా వాళ్ళు మరికొన్ని టెస్టులు చేస్తారు. భూమికి సంబంధించినటువంటి పరీక్షలు, జరిగిన నిర్మాణానికి సంబంధించినటువంటి స్ట్రెంగ్త్ టెస్టులు, సామర్థ్య పరీక్షలను నిర్వహిస్తారు. సో ఆ క్రమంలోనే అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ్ ఈ ప్రాంతం మొత్తాన్ని సందర్శించారు. పనులు జరుగుతున్నటువంటి తీరు, ఎందుకంటే మొన్నటి వరకు వర్షాలు పడి ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ నీళ్లు ఉన్నాయి, అవి కూడా క్లీనప్ చేసేసి పనులు జరుగుతున్నాయి. వాడుతున్న మెటీరియల్, మట్టి తీస్తున్నటువంటి అంటే ఒక టవర్ దగ్గర ఇంకా మట్టి తీసేటువంటి ప్రక్రియ నడుస్తుంది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు ఫ్లోర్ ప్లాన్స్ వాళ్ళ ద్వారా ప్లానింగ్ పైన కూడా డిస్కషన్ చేశారు. వీటన్నిటిపైన ఒక కన్సాలిడేటెడ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఐఐటి నిపుణుల బృందం రాబోతుంది. ఈ నెల 10వ తేదీన మరోసారి అమరావతిలో జరుగుతుంది. ముఖ్యంగా ఐకానిక్ టవర్స్, ఇందులో హెచ్ఓడి టవర్స్, ఆల్రెడీ జిఐడి టవర్ అంటే అది సీఎం టవర్ అని చెప్పని అంటున్నారు. ఆ సీఎం టవర్ ఒకటే 50 అంతస్తుల దగ్గర ఉంటుంది కాబట్టి 47 అంతస్తుల వరకు ప్లాన్ చేశారు. సో అంత ఎత్తు నిర్మించేటువంటి క్రమంలో వీటిని ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నెక్స్ట్ ఒకసారి ఈ రాఫ్ట్ ఫౌండేషన్ సంబంధించిన కాంక్రీట్ ఫిక్సింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఈ ఐరన్ బీమ్స్ ఫిక్స్ చేసేటువంటి ప్రక్రియ, అంటే డయాగ్రిడ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు కాబట్టి ఆ ప్రక్రియ మొదలవుతుంది. ఇది మొదలవడము ఆ రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ చేయడం. కాబట్టి ఫైనల్ టెస్ట్లు ఇంకోసారి చేసుకొని జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాల్సి ఉంటే తీసుకోవడం ద్వారా కన్స్ట్రక్షన్లో ముందుకు వెళ్ళేటువంటి ప్రణాళికని రెడీ చేసుకుంది ఏపీసీఆర్డీ. అందులో భాగంగానే అధికారుల తనిఖీలు వరుసగా జరుగుతున్నాయి. ఇవే కాదు, ఈ అడిషనల్ కమిషనర్ గారు ఇంకా చాలా బిల్డింగ్లు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఏఐఎస్ టవర్స్, అలానే ఇప్పుడు బంగ్లాస్ నిర్మాణంలో ఉన్నటువంటి బంగ్లాలు, జడ్జిల్ బంగ్లాలు, కొన్ని శాంపుల్ బిల్డింగ్స్ అంటే మోడల్ ఫ్లాట్స్ అంటాం కదా మనం, అలాగా మోడల్ విల్లాస్ రెడీ అయినాయి. వీటన్నింటినీ తనిఖీ చేశారు. పనుల తీరు ఏ విధంగా ఉంది, కాంట్రాక్ట్ సంస్థలు వ్యవహరిస్తున్నటువంటి శైలి, ముఖ్యంగా కార్మికులకు సంబంధించినటువంటి సౌకర్యాలు, ఎందుకంటే పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతాయి కాబట్టి దాదాపుగా 15,000 మంది కార్మికులు ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నారు. రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ చేయడానికి ఇంకా ఎక్కువ మంది అవసరమవుతారు. డయాగ్రిడ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మరికొంతమంది యాడ్ అవుతారు. కాబట్టి 20-25,000 మంది కార్మికులు అక్కడ పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ సేఫ్టీ, మిగతా వ్యవహారాలు వీటన్నిటిపైన కూడా ఏపీసీఆర్డీ దృష్టి పెట్టింది. దాంతోపాటు ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి సామర్థ్య పరీక్షలపైన కూడా దృష్టి పెట్టింది. అందుకే ఐఐటి నిపుణుల బృందాన్ని మరోసారి ఆహ్వానిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.